నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతుంది. గత 15 మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపల్లి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ జిల్లాలోని అన్ని సమస్యలు పట్టించుకొని తీరుతున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. వారు నిజామాబాద్ జిల్లాను చూడాలా, వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా, వారి జిల్లాను చూసుకోవాలా, వారి మంత్రిగా ఉన్నటువంటి శాఖలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు. మరి అయినప్పటికీ మాకు చేదోడు వాదుడుగా ఉంటున్నప్పటికీ మాకు ఒక లోటు కనిపిస్తుంది. మా జిల్లాకు మంత్రి లేకపోవడం అనేది లోటు స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు. మరి గత టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజ్లు 21, 22 అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా, అక్కడ నీటి వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా మాకు ఇక్కడ లోటు కనిపిస్తున్నది. మరి ప్యాకేజ్ 21 కాళేశ్వరం కింద ఉన్నటువంటి మిగిలిపోయిన పనులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక మా జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు పెద్దలు పి. సుదర్శన్ రెడ్డి బోధన్ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తల తరఫున నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మల్లికార్జున ఖార్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మీరు గౌరవనీయులు పెద్దలైనటువంటి పి. సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవులు ఇచ్చి మా జిల్లాలో ఉన్నటువంటి పనులని మా ప్రజలకు సేవ చేసిన భాగ్యం కల్పించాలని మరొకసారి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి మల్లికార్జున ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.